వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డ్ ఉండోళ్ళందరికీ కూడా ఇది హై అలర్టే. ఇన్ కేస్ ఈ హై అలర్ట్ మీరు గనక పాటించకపోయి లైట్ తీసుకుంటే మీ కార్డ్‌ని కూడా అధికారులు చాలా లైట్‌గా తీసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వచ్చే నెల నుంచి మీకు రేషన్ ఉండదు. మీ కార్డ్ డీయాక్టివేట్ అయితది. అసలు రేషన్ కార్డ్ ఖచ్చితంగా కేవైసీ చేసుకోవాలి. ఆ కేవైసీకి లాస్ట్ డేట్ ఏంది? అసలు ఎందుకు చేసుకోవాలి? కేవైసీ ఎట్లా చేసుకోవాలి? అనేది మనం మాట్లాడదాం. సో రాష్ట్రంలో డిజిటల్ రేషన్ కార్డులు రాబోతున్నాయి. స్మార్ట్ రేషన్ కార్డ్ అని కూడా అనొచ్చు. సో ఆ స్మార్ట్ రేషన్ కార్డులు, డిజిటల్ రేషన్ కార్డులు రాబోతున్న క్రమంలోనే రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. ఫేక్ కార్డులు ఏరేసేయాలి. అండ్ ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా! ఆ చనిపోయిన వాళ్ళకి సంబంధించి ఇంకా రేషన్ డ్రా చేసుకుంటున్నారో ఆ కుటుంబ సభ్యులు. చనిపోయిన వాళ్ళని కూడా రేషన్ కార్డుల లిస్ట్‌ల నుంచి ఏరేసేయాలి అంటే చేయాల్సింది ఏంది? సో ఏదో ఒక సర్వే చేయాలి. సో సర్వే చేస్తే తేలే కార్యక్రమం కాదు ఈ రేషన్ కార్డులకి. ఎందుకంటే 1 కాదు, 2 కాదు, దాదాపు 1,64,23,000 కార్డులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇక దానికి సంబంధించిన లబ్ధిదారులు మొత్తం లెక్క పెడితే దాదాపు 3 కోట్లు ఉన్నాయి. ఆ 3 కోట్ల మందికి వీళ్ళు ఒక సర్వే చేయాలంటే ఇక పుణ్యకాలం ఖాతర గడిచిపోతుంది. ఈ స్మార్ట్ కార్డ్స్ ఇప్పుడప్పుడే ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ స్మార్ట్ కార్డ్ ఇయ్యాల్సిందే. అప్పుడు ఏం చేయాలి అని అనుకుంటే కేవైసీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో కేవైసీ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కేవైసీ చేసింది. సో ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలకి కేవైసీ చేస్తుంది. ఆ కేవైసీ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి. అండ్ కేవైసీ సెంటర్స్ ఎక్కడనో కాదు, మీ రేషన్ కార్డ్స్ దగ్గరనే ఉంటాయి. సో రేషన్ కార్డు ఎక్కడైతే మీరు రేషన్ డ్రా చేసుకుంటుంటారో, ఎక్కడైతే రేషన్ షాప్లో మీరు రేషన్ తీసుకుంటారో అందులోనే అక్కడ ఈ కేవైసీ సెంటర్ అనేది ఉంటుంది. అదే డీలర్ కేవైసీ అనేది చేస్తుంటారనమాట మీకు. సో కేవైసీ చేయడం అంటే ఏం లేదు, మీ బయోమెట్రిక్ మళ్ళీ పెట్టి మేము బ్రతికే ఉన్నామని చెప్పుకోవడం. అండ్ దాంతోపాటు మీ ఆధార్ కార్డ్ని రేషన్ కార్డ్కి లింక్ చేస్తారు. సో ఆధార్ కార్డ్ని రేషన్ కార్డ్ని లింక్ చేయడంతో డెత్ అయినా తెలిసిపోతుంది, వాళ్ళ ఇన్కమ్ లెవెల్ ఎక్కువ ఉన్నా తెలిసిపోతుంది. సో అట్లా రేషన్ కార్డ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. అండ్ కొత్తగా రేషన్ కార్డు పెట్టిన వాళ్ళకి మేము రేషన్ కార్డ్స్ ఇచ్చినామని మరోసారి ఒక పెద్ద సభ పెట్టుకొని ప్రభుత్వం చెప్పుకునే అవకాశం ఉంటుంది. సో అట్లా సభ పెట్టుకొని చెప్పుకునే క్రమంలో ఈసారి 2 చేయబోతుంది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలంటే పాత రేషన్ కార్డులు తగ్గించాలి. ఫేక్ రేషన్ డీలర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళను కూడా పక్కన పెట్టాలి. సో అప్పుడు ప్రభుత్వం పైన కూడా ఆర్థికంగా ఇబ్బంది తగ్గుతుంది. అండ్ పాతగా అప్లై చేసుకున్న వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు లెక్క 1,60,24,000 మంది ఉన్నారు కదా! ఇన్ కేస్ ఇట్లా ఫేక్ కార్డ్స్, తర్వాత చనిపోయిన వాళ్ళని, వీళ్ళని, వాళ్ళని, ఈ కేవైసీ చేసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళని ఇట్లా అందరినీ ఇట్లా ఏరిపారేసిందనుకో, దాదాపు ఒక 20,00,000 కార్డులు పోయినా, 20,00,000 కార్డులు పోతే మేము కొత్తగా 2,00,000 రేషన్ కార్డులో, లేదంటే 5,00,000 రేషన్ కార్డులో, 10,00,000 రేషన్ కార్డులో ఇచ్చినామని ప్రభుత్వం చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో దానివల్ల ప్రభుత్వం పైన ఆర్థికంగా కూడా తగ్గుతుంది బర్డెన్. అండ్ ఈ మధ్య కాలంలో ఇంకొకటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్రాలు ఇచ్చే బియ్యంతో పాటు రేషన్ కార్డ్ త్రూ జొన్నలు కూడా అమ్మాలని అనుకుంటుంది. దానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ఒకటి ఆర్మూర్ నిజామాబాద్లో స్టార్ట్ చేసింది. అక్కడ రైతులకు మీరు జొన్నలు పండించండి, మేమే దాన్ని కొనుక్కుంటాం, పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రజలకి ఇస్తాం అని కూడా ఒక హామీ ఇచ్చింది. సో ఆ పంటలు వేయడంలో కూడా అక్కడ రైతులు చాలా బిజీగా ఉన్నారు. సో ఇట్లా చేయడం వల్ల ఒక పక్క రైతులకు బెనిఫిట్ అవుతుంది, ఇంకో పక్క రేషన్ కార్డులు ఇస్తున్నాం మేము. గత ప్రభుత్వం బియ్యం ఇస్తే మేము దాన్ని సన్నబియ్యం చేసినాం, సన్నబియ్యంతో పాటు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి జొన్నలు కూడా ఇస్తున్నాం అని కూడా ప్రకటన చేయబోతుందన్నమాట. సో ఈ ప్రకటనలు, ఈ మార్పులు, చేర్పులు రేషన్ కార్డులలో చేయాలంటే ముందుగా చేయాల్సింది ఏంటంటే ఏరివేసే కార్యక్రమం. గతంలో పెన్షన్స్, కొత్త పెన్షన్స్ ఇవ్వాలంటే పాత పెన్షన్స్ ఎట్లయితే ఫోరెన్సిక్ సర్వే అని చెప్పేసి ఏర్పరిచిర్రో, అండ్ లైవ్ డిటెక్షన్ సర్వే అని, అంటే ఏదైతే మేము బతికే ఉన్నాం సార్ అని నిరూపించుకోవడానికి పాపం అవ్వలు మస్తు తిప్పలు పడ్డారు. ఇంకా కూడా ఆ తిప్పలు పడుతూనే ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ కూడా కట్ అయింది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన తంబు, ఐరిస్ ఇవన్నీ ప్రాపర్‌గా పడక. సో ఐరిస్ పడితే తంబు పడకపోయే, తంబు పడితే ఐరిస్ పడకపోయే. సో ఇట్లాంటి ఇబ్బందుల వల్ల కూడా చాలామంది అర్హులు కూడా పెన్షన్‌లకు దూరమైనారు. ఇక మళ్ళా వాళ్ళు పెట్టుకుంటే ఆల్రెడీ ఇప్పటికే లక్షల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వెనకాల అవుతారు. సో ఇప్పుడు రేషన్ కార్డు విషయంలో కూడా ప్రభుత్వం యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే అవలంబిస్తుంది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతుంది అండ్ ఈకేవైసీ చేయబోతుంది. పాత రేషన్ కార్డులని ఏరి పారేయబోతుందనమాట అంతే. ఇక ఇప్పుడు మీరు చెప్పండి, రేషన్ కార్డు కావాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? నిజంగా రేషన్ కార్డు మీకు కావాలి అని అనుకుంటే ఈ నెల 31 వరకు మాత్రమే లాస్ట్ డేట్. ఈ నెల 31 వరకు మీరు ఈకేవైసీ చేయించుకోవాల్సిందే. ఒక పక్క రేషన్ కార్డు మిస్ కావడం వల్ల ఇన్ కేస్ ఇందిరమ్మ ఇల్లుకు పెట్టుకోవడమో, లేదంటే ఇవాళ
నిన్న ఒక వారం నుంచి బాగా మోగుతున్న ఎల్ఐజికి సంబంధించిన ఇంటి అప్లికేషన్సో, పిల్లల ఫీజు రియంబర్స్‌మెంటో, లేదంటే ఎలక్షన్ టైమ్‌లో ప్రభుత్వం ఇంకా పథకాల జల్లులు కురిపించినప్పుడు ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది మ్యాండేటరీ చేస్తది. సో, అలాంటి టైంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే రేషన్ కార్డ్ ఉండాల్సింది. ఆ రేషన్ కార్డ్‌ని భద్రంగా దాసుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలంటే ఈసారి ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాల్సిందే. అట్లా ఈకేవైసీ చేసుకుంటే తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. సో, అందుకని ఈ నెల లాస్ట్ తేదీ అంటే 31 తేదీ లోపు మీరు ఈ కేవైసీ చేయించుకోవాలి. తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఎక్స్‌టెండ్ చేస్తది గదా! చేయించుకోవాలి కదా! సరే చేసుకుందాం గదా! అని ఇట్లాంటి ఆలోచన ఉంటే మాత్రం ఆ ఆలోచన పక్కన పెట్టండి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటివరకు ఆ డేట్ ఎక్స్‌టెండ్ చేస్తామని గావచ్చు, లేదంటే ఎక్స్‌టెండ్ చేసిన తర్వాత అప్లై చేసుకోండి గావచ్చు, ఇప్పటివరకు ఎలాంటిది కూడా అనలేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏందంటే దాదాపు 8,00,000లకు పైగా కార్డులున్నాయి కేవలం హైదరాబాద్‌లోనే. సో, అందరు భయానికి లబ్ధిదారులు దానికి మించే ఉన్నారు. సో, అందులో 24,00,000 మంది ఉంటే లబ్ధిదారులు ఇప్పటి వరకు దాదాపుగా 18,00,000లకు పైగానే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారు. అంటే రేషన్ కార్డ్ లబ్ధిదారులకు రేషన్ కార్డ్ అంటే ఎంత సీరియస్‌గా ప్రభుత్వంతో వాళ్ళకి క్లారిటీ ఉంది. ఇక మిగతా వాళ్ళకి ఉందో లేదో నాకైతే తెలవది. ప్రభుత్వం గనుక ఒక్కసారి లిస్ట్ బయట పెట్టి ఇంతమందిని ఏరి పారేసినామంటారు కదా! అప్పుడు మనం కూర్చొని బాధపడే బదులు ఇప్పుడే ఎళ్లి ఈ కేవైసీ చేసుకోవడం చాలా చాలా బెటర్.